ఒక రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యను అని తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు. ఇంకా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నారు. కానీ రాజకీయాలు సినిమా చేయను అని చెప్పి అనౌన్స్ చేయడం అనేటువంటిది ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. నిజంగా మీరు యాజ్ పర్ యువర్ వ్యూ తను సినిమాలు చేయడం సినిమాలో రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయడం కరెక్టా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఆయన రాజకీయాలు రాకముందు 2 ఏళ్ళకో సినిమా 3 ఏళ్ళకో సినిమా వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన ఇష్టం. కానీ నా దృష్టిలో రాజకీయాలకు వచ్చారు కాబట్టే ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కువ చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి. ఎందుకంటే కైండ్ ఆఫ్ చారిటీ హిటర్స్ కైండ్ ఆఫ్ డొనేషన్స్ గివ్ ఖచ్చితంగా అంటే ఇంకా కావాలి. ఖచ్చితంగా ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి. సంవత్సరంకో సినిమా చేయాలి అట్లీస్ట్. ఇది ఇంతకంటే ముందు ఇంతకు ముందున్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఉందని నా ఫీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డిప్యూటీ సీఎంగా తను చెప్పారు. అది చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కేపబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హీ ఈజ్ వర్కింగ్ ఆన్? సార్ నాకు నిజంగా చెప్తున్నాను, పేట్రియాటిజం ఉంది, ఒక జాతీయవాదం ఉంటుంది. నేను ఎప్పుడన్నా రెస్పాండ్ అయిన పోస్టులో కూడా ఒక దేశభక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్ట్ అవుతా. కానీ పొలిటికల్గా నిజంగా సార్ మీరు చెప్పే అంత 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 అవగాహన నాకు ఉందని అనుకోవట్లా. కానీ ఇప్పుడు ఎలా ఉంది అని అప్పుడు మటు మీకు ఫన్నీగా చెప్తాను. ఇంతకుముందు డైరెక్ట్గా నేను క్యారవాన్లోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ షర్ట్ అనుకుంటున్నాను, మీకు ఇక ప్యాంట్ అనుకుంటున్నాను చూపించేవాడిని. ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ గన్మెన్